అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం సప్తపది పార్ట్ 2 విందాం. నిత్య తన రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంది. ఆకాష్తో తన పరిచయమే ఒక కల్లా ఉంది తనకి. కానీ కలలానే దూరం అవుతాడని తను ఊహించలేదు. జరిగిందంతా కళ్ళ ముందు కదులుతోంది నిత్యకి. ఆకాష్, ప్రవీణ్ కాలేజ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు. వీళ్ళ బ్యాచ్లో ఇద్దరితో పాటు ఇంకో నలుగురున్నారు. మైత్రి, హిమాని, భార్గవ్, నవీన్. వీళ్ళ బ్యాచ్ ఎక్కడున్నా చాలా సందడిగా ఉంటుంది. వీళ్ళ ఇళ్లల్లో కూడా అందరూ వాళ్ళ స్నేహాన్ని ఇష్టపడ్డారు. ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉండేవారు. కానీ ప్రవీణ్ వాళ్ళ బాబాయ్ పోలీస్ ఆఫీసర్ కావడం వల్ల నిత్యతో పాటు వేరే ఊళ్ళో ఉండేవారు. ఇక్కడే సొంతిల్లు ఉండడంతో చదువు కోసం ప్రవీణ్ ఇక్కడే ఉండిపోయాడు. ప్రవీణ్ ఒక్కడే అంత పెద్ద ఇంటిలో ఒంటరిగా ఉండడంతో వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ప్రవీణ్ వాళ్ళ ఇల్లే మీటింగ్ స్పాట్. ఒకసారి ప్రవీణ్ పర్సులో నిత్య చిన్నప్పుడు ఫోటో చూశాడు ఆకాష్. ప్రవీణ్, ఎవరి పాప? అదా, నా చెల్లెలు నిత్యరా. చాలా ముద్దుగా ఉంది అని ఫోటోను ముద్దు పెట్టుకున్నాడు ఆకాష్. అది చూసి ప్రవీణ్ నవ్వుకున్నాడు. ఎందుకురా నవ్వుతున్నావు? పాప బాగుందని ముద్దు పెట్టాను, అంతే కదా. ఏం లేదులే, కానీ నీకో విషయం చెప్పాలి. బాబాయ్కి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయింది. ఇంకో 4 డేస్లో వాళ్ళు వస్తున్నారు. అవునా? కానీ నేను రేపు ఊరెళ్తున్నానురా. అదేంటి ఇంత సడన్గా? నాన్న వర్ధంతిరా. ఒక 15 డేస్ అక్కడే ఉండి ఆ కార్యక్రమం పూర్తి చేసి రావాలి. అవును కదా, నువ్వు ప్రతి సంవత్సరం వెళ్తావు కదా, మర్చిపోయాను. సరే, జాగ్రత్తగా అన్నీ చూసుకునిరా. సరేరా. 15 రోజుల తర్వాత ఆకాష్కి ఫోన్ చేశాడు ప్రవీణ్. ఆకాష్, ఎక్కడున్నావురా? ఇప్పుడే ఇంటికి వచ్చానురా. ఏంటి సంగతి? ఏం లేదు, రేపు పిన్ని ఇంట్లో పూజ చేస్తోంది. నువ్వు ఉదయాన్నే వచ్చి. పూజకి నేనెందుకురా? అది కాదు ఆకాష్, మన ఫ్రెండ్స్ అందరినీ ఇంట్లో పరిచయం చేశాను. నువ్వు ఒక్కడవే ఉన్నావు. పైగా రేపైతే బాబాయ్ కూడా ఇంట్లోనే ఉంటారు. సరేరా, వస్తాను. ఓకే, బై ఆకాష్. బైరా. మరుసటి రోజు ఉదయాన్నే ప్రవీణ్ ఇంటికి వెళ్ళాడు ఆకాష్. అలవాటైన ఇల్లు కావడంతో డోర్ తీసుకుని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. డోర్ పక్కనే స్టూల్ ఎక్కి ఫోటోకి పూలదండ వేస్తున్న నిత్య ఆకాష్ డోర్ నెట్టడంతో స్టూల్ మీద నుంచి కింద పడబోయింది. అది గమనించిన ఆకాష్ తను కింద పడకుండా 2 చేతులతో పట్టుకున్నాడు. కింద పడిపోతున్న భయంతో కళ్ళు మూసుకున్న నిత్య తనకి దెబ్బలేం తగలకపోవడంతో కళ్ళు తెరిచి చూసింది. అమ్మయ్య, కింద పడలేదు అనుకుని తను పట్టుకున్న ఆకాష్ని చూసింది. ఆకాష్ తన కిందకి దించకుండా చూస్తూ ఉండిపోయాడు. పట్టుపరికిని ఓణీలో సాంప్రదాయంగా చూడగానే ఎవరినైనా ఆకట్టుకునేలా ఉంది తను. హలో బాస్, మా అక్కని కిందకి దించండి. అక్కడ ఒక చిన్నపిల్ల మాటలతో తేరుకుని నిత్యని కిందకి దించాడు. థ్యాంక్స్ అండి, పడిపోయాను అనుకున్నాను, మీరు వచ్చి కాపాడారు అని పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఏదో గుర్తొచ్చి వెనక్కి వచ్చింది నిత్య. మీరు ఆకాష్ కదా? అవును, నీకెలా తెలుసు? అది నేను. అక్క, ఆ రాజుగాడు నా బొమ్మ లాగేసుకున్నాడు, నువ్వురా ఆ నిత్యం లాక్కెళ్ళిపోయాడు ఒక పిల్లాడు. తన వెనకాలే వెళ్ళాడు ఆకాష్. ఏంట్రా, ఎంతసేపు అయింది వచ్చి? ప్రవీణ్ ఎదురుగా వచ్చాడు ఆకాష్ని చూసి. ఇప్పుడేరా. సరేరా, బాబాయ్కి పరిచయం చేస్తాను అని అక్కడి నుంచి ఆకాష్ని తీసుకెళ్ళాడు. బాబాయ్, తన ఆకాష్, నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేశాడు ప్రవీణ్. నమస్తే అంకుల్, మీరు ప్రవీణ్కి అన్నలా ఉన్నారు. బాబాయ్ అంటే ఎవరూ నమ్మరు. ఆ మాటకి రాణా నవ్వాడు. పూజ మొదలైంది. కానీ ఆకాష్ మాత్రం నిత్యని వెతుకుతూనే ఉన్నాడు. ఏంట్రా, ఎవరిని వెతుకుతున్నావు? ఇందాక ఒక అమ్మాయి కనిపించిందిరా, తన గురించి వెతుకుతున్నాను. ఏ, అంత నచ్చిందా? తన్ని చూస్తే ఎవరికైనా నచ్చుతుంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? తెలీదురా, లోపలికి వచ్చేటప్పుడు కింద పడిపోతుంటే పట్టుకున్నాను, మళ్ళీ కనిపించలేదు. ఇంతలో నిత్య చేతిలో పూలపళ్ళెంతో అటువైపు రావడం చూసి ప్రవీణ్కి చూపించాడు. ప్రవీణ్, ఆ అమ్మాయేరా? నిత్యను చూసి ప్రవీణ్ నవ్వుతూ నీకు నచ్చిందా అని అడిగాడు. చెప్పా కదా నచ్చిందని. ఆ అమ్మాయి నీకు తెలుసా? తెలుసా ఏంట్రా, అది నా చెల్లెలు నిత్య. ఆ మాటకి ఆకాష్ షాక్ అయ్యాడు. అంటే ఆ రోజు నీ పర్సులో చూసిన ఫోటో అది దాని చిన్నప్పుడు ఫోటోరా? సారీరా, చిన్నపిల్ల అనుకున్నాను, అందుకే. ఫోటోనే కదా, పర్లేదు. నిత్య, ఒకసారి లేరా. ఏంటన్నయ్య? వీడు నా ఫ్రెండ్ ఆకాష్ అని ఇద్దరికి పరిచయం చేశాడు. నాకు తెలుసు, భార్గవ్ ఫోటో చూపించాడు కదా, నేను తను చూడగానే గుర్తుపట్టాను.
ఇంతలో పిల్లలు రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిత్య. ఆ పిల్లలు ఎవర్రా? వాళ్ళ పక్కింటి పిల్లలు. నిత్యకు పిల్లలంటే చాలా ఇష్టం. తను ఎక్కడున్నా కూడా పిల్లలు మాత్రం తన చుట్టూ ఉంటారు. పక్కనే నిలబడి వీళ్ళ సంభాషణ అంతా వింటున్న మైత్రి ఆకాష్ని పక్కకు తీసుకెళ్ళింది. ఏంట్రా, ఫ్రెండ్ ఇంటికి వచ్చి వాడి చెల్లెలకి లైన్ ఇస్తున్నావా? నాకేం తెలుసు తను వాడి చెల్లెలని. ఇంతలో పూజ పూర్తవుతుంది. అందరికీ ప్రసాదమిచ్చి పంపించారు. ప్రవీణ్ తన ఫ్రెండ్స్ అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. నిత్య ఆ పక్కనే పిల్లల్ని ఆడిస్తూ ఉంది. ఆకాష్ వీళ్లతో మాట్లాడుతూనే నిత్యను గమనిస్తూ ఉన్నాడు. అంతలో నిత్య వచ్చి, అన్నయ్య బయటకు తీసుకెళ్ళవా అని అడిగింది. నేను రాను, నువ్వే వెళ్ళు. ఆ మాటకి భార్గవ్ని నవీన్ను కూడా చూసింది నిత్య. అమ్మా తల్లి, మమ్మల్ని వదిలే. మొన్న నువ్వు ఇచ్చిన షాక్ నుంచి మేము ఇంకా తేరుకోలేదు. మీరెవరూ రావక్కర్లేదు, నేనే వెళ్తాను. రండి పిల్లలు, వాళ్ళొట్టి పిరికి పందులు, మనం వెళ్దాం రండి. పిల్లల్ని తీసుకుని నిత్య బయటకు వెళ్ళిపోయింది. అదేంట్రా, తను బయటకు రమ్మంటే ఎలా భయపడుతున్నారు? నీకు తెలియదు ఆకాష్, దాంతో బయటకు వెళ్ళడం అంటే ఆటం బొమ్మను పక్కన పెట్టుకున్నట్టే. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తుంది కానీ దాన్ని కానీ వదిలితే ఊరు మొత్తాన్ని నమ్మేస్తుంది. చూస్తే ఇలా కనిపించడం లేదే. ఈ ఆడవాళ్ళు అంతేరా, పైకి అమాయకంగా కనిపిస్తారు, లోపల మాత్రం రెబల్స్లా ఉంటారు. భార్గవ్ మాటలకి పక్కనే ఉన్న మైత్రి తలపై ఒకటి కొడుతుంది. నువ్వెందుకే ఫీల్ అవుతున్నావు? నేను చెప్పింది ఆడవాళ్ళ గురించి. అంటే నేను ఆడపిల్లని కాదా? ఏ కోసానో నువ్వు ఆడపిల్ల కనిపించట్లేదే. భార్గవ్, కోపంగా అరుస్తుంది మైత్రి. ఆడపిల్లంటే హిమానీలా ఉండాలి. చూడు ఎంత పద్ధతిగా సైలెంట్గా ఉందో. ఆపనరా మీ గొడవ. అసలే నిత్య బయటికి వెళ్ళింది, ఏం గొడవ తీసుకొస్తుందో అని నేను టెన్షన్ పడుతుంటే మీరేంటి? ప్రవీణ్ అరిచేసరికి సైలెంట్ అయిపోయారు అందరూ. ఎందుకురా అంత భయపడుతున్నారు? రే నవీన్, ఆకాష్కి మన ఫ్లాష్ బ్యాక్ చెప్పరా అన్నాడు భార్గవ్ నవ్వుకుంటూ. ఏం చెప్పమంటావురా? నిత్య ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ప్రవీణ్ బయటకు తీసుకెళ్ళమంది. వాడు పనుందని తప్పించుకున్నాడు. మేం బుక్ అయిపోయాం. ఏం చేసిందో తెలుసా? అన్నయ్య, నేను బయటకు వెళ్ళాలి, నాకు పనుంది, నువ్వే వెళ్ళు. రే పాపన్రా, తనకి ఇక్కడ ఏం తెలియదు కదా, వెళ్ళొచ్చుగా. భార్గవ్ నవీన్ నిత్యకి సపోర్ట్ చేశారు. దాని సంగతి మీకు తెలియదు, నోరు మూసుకుని ఉండండి. భార్గవ్ గారు, నవీన్ గారు, మీరైనా రండి, గుడికి వెళ్ళాలి. సరే నిత్య, వెళ్దాన్రా. రే జాగ్రత్త. సరే, నిత్యం జాగ్రత్తగా తీసుకొస్తానులేరా. నేను జాగ్రత్త చెప్పింది మీకు. ఆ మాటకి ఇద్దరూ ఆశ్చర్యంగా ప్రవీణ్ని చూశారు. భార్గవ్ నవీన్ నిత్యకి తోడు వెళ్లారు. గుడికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వస్తుంటే ఎవడో దొంగ ఒక పెద్దాయన బ్యాగ్ కొట్టేసి పారిపోతున్నాడు. అయ్యో, ఆ దొంగను పట్టుకోండి. భార్గవ్, ఏదో ఒకటి చెయ్యి. ఉండు నిత్య, కార్ తీసుకొస్తాను. నువ్వు కార్ తెచ్చేసరికి వాడు పారిపోతాడు అని పక్కనే ఉన్న ఆటోలో తాళాలు ఉండడం చూసి ఆ ఆటో స్టార్ట్ చేసి వాడిని వెంబడిస్తోంది. ఆటో ఎక్కండి అన్న నిత్య మాటకి భార్గవ్ నవీన్ ఆటో ఎక్కారు. నిత్య, నీకు ఆటో నడపడం వచ్చా? ఇదేమైనా ఫ్లైటా నడపలేకపోవడానికి అని కొంత దూరం వాడిని వెంబడించింది. నిత్య, వాడిని దాటొచ్చేసాం, బ్రేక్ వేయ్. ఇంతలో నిత్య ఏదో వెతుకుతూ ఉంది. ఏం వెతుకుతున్నావు? బ్రేక్ వేయ్ నిత్య. ఆగు భార్గవ్, ఆ బ్రేక్నే వెతుకుతున్నాను. అవును, ఆటోకు బ్రేక్ ఎక్కడ ఉంటుంది? ఏంటి, బ్రేక్ ఎక్కడుందో తెలియదా? మరి ఆటో ఎందుకు తీసావు? ఏదో సమయానికి దొరికిందని. రే, ప్రవీణ్ అప్పుడే చెప్పాడ్రా, మనమే వినకుండా దీంతో వచ్చాం. ఇప్పుడు చూడు అని ఏడుపు మొదలుపెట్టాడు నవీన్. ఏ హ్యాపండ్ మీకు అలా? ముందు ఆటో ఆపు తల్లి, నీకు దండం పెడతాను. వెంటనే కాలితో కింద బ్రేక్ తొక్కింది. సడన్ బ్రేక్ పడ్డం వల్ల భార్గవ్ నవీన్ ముందుకు పడ్డారు. అదిరా జరిగింది. మాకు నరకం స్పెల్లింగ్ చూపించి తీసుకొచ్చింది. ఆ మాటకు అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. అది సరే, ఇంతగా దొంగ ఏమయ్యాడు? నవ్వుతూ అడిగాడు ఆకాష్. ఏమవుతాడు, మేము వాడిని ఫాలో చేస్తున్నాం అనుకుని పరిగెట్టాడు. కానీ వాడిని దాటి వెళ్ళిపోవడంతో షాక్తో అక్కడే నిలబడి ఉండిపోయాడు. వెనక పరిగెడుతూ వచ్చిన వాళ్ళు వాడిని పట్టుకున్నారు. ఇంతలో నిత్య అక్కడికి వచ్చింది. ఏంటి నవ్వుతున్నారు అని అడిగింది. మొన్న నువ్వు చేసిన సాహసయాత్ర గురించి చెప్తున్నా. చెప్పింది చాలే, భోజనం తినడానికి రండి. అందరూ భోజనం చేసి కూర్చున్నారు. నిత్య కూడా అక్కడే కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉంది. ఆకాష్కి తన మాటలు, నవ్వు, అల్లరి, తన ప్రతీ కదలిక చాలా బాగా నచ్చింది.
ఎందుకో తెలియదు కానీ వద్దనుకున్నా పదే పదే తన్నే చూస్తున్నాడు. ఆకాష్, ఏంటి నిత్యనే చూస్తున్నావు? ఆకాష్కి మాత్రమే వినిపించేలా అడిగింది మైత్రి. అదేం లేదు, క్యాజువల్గా చూశానంతే. చూడు, అది ప్రవీణ్ చెల్లెలు, ఆ విషయం మర్చిపోకు. ఇప్పుడు నేనేం చేశానే? నువ్వు ఇప్పటివరకు ఏ అమ్మాయిని అన్నిసార్లు చూడడం నేను చూడలేదు. అందుకే తన మీద ఏమైనా క్రష్ ఉందేమో అని ముందే చెప్తున్నాను. ఏడ్చావులే, సైలెంట్గా ఉండు. అందరూ సాయంత్రం వరకు సరదాగా గడిపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాణా, నువ్వు ప్రతిదానికి నిత్యను వెనకేసుకొస్తున్నావు. దాని అలరి ఎక్కువైపోతుంది. మళ్ళీ ఏం చేసింది జ్యోతి? ఏం చేయాలి? ఆ పిల్లలతో కలిసి బయట ఆడుతోంది. నిన్న పక్కింటి రావుగారి కిటికీ అద్దం పగలగొట్టింది. ఆయన ఒకటే గొడవ. సర్ది చెప్పలేక చచ్చాననుకో. వదిలే జ్యోతి, చిన్నపిల్ల కదా. ఇంకా చిన్నపిల్లేనా? పెళ్ళిడికి వచ్చింది. ఇంతలో వాళ్ళ డోర్ కొట్టిన చప్పుడు వినిపించి డోర్ ఓపెన్ చేసింది జ్యోతి. నిత్య లోపలికి వచ్చి బెడ్పై కూర్చుంది. ఏంటే ఈ టైంలో వచ్చావు? నీకు బాబాయ్కి భయం వేస్తుందని తోడుగా వచ్చాను. దీనికి భయం వేస్తుందని చెప్పలేక మనకి భయం అని చెప్తాం చూడండి. ఏంటి పిన్ని, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు, పొద్దుటి నుంచి బాగా అలసిపోయావు కదా, పడుకో అంటున్నాను. అవును పిన్ని. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్ బాబాయ్ అని అక్కడే బెడ్పై పడుకుంది నిత్య. ఇవాళ పిల్లలెవరూ రాలేదు, అందుకే భయం వేసి ఇక్కడికి వచ్చింది. పైగా మనకు భయం అంటోంది అని నవ్వుతోంది జ్యోతి. సర్లే జ్యోతి, పడుకోని. నిద్రపోతున్న నిత్యను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది జ్యోతి. ఏ జ్యోతి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మీకు అర్థం కాదు నా బాధ. అది చేసే పనుల వల్ల దానికి ఏమైనా అయితే? జ్యోతి, మన నిత్య ఎప్పుడు ఎదుటివాళ్ళ మంచి కోసమే ఆలోచిస్తుంది. అందులో కొన్ని రిస్కులు తప్పవు. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా. మీరు అలానే అంటారు, తల్లి బాధ మీకే అర్థమవుతుంది అంటూ కోపంగా అటు తిరిగి పడుకుంది జ్యోతి. తన పక్కనే పడుకుని జ్యోతిని తన వైపు తిప్పుకున్నాడు రాణా. తన కన్నీళ్లు తుడుస్తూ, నాకు తెలుసు జ్యోతి, నిత్య అంటే నీకు ప్రాణమని. కానీ మన ప్రేమ పిల్లల స్వేచ్ఛకు అడ్డం కాకూడదు. మన ప్రేమే దానికి రక్షగా ఉంటుంది. దాని గురించి నువ్వు కంగారు పడకు, నాకు కంగారు పెట్టుకో, సరేనా? సరే అన్నట్టుగా తల ఆడించింది జ్యోతి. తన నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు రాణా. చాలండి, నిత్య ఇక్కడే ఉంది అని రాణాకు దూరంగా జరిగి నిత్యకి దగ్గరగా పడుకుంది జ్యోతి. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.